అయినా నీ అందం చూస్తా ఉంటే చూసాక నాకే ఎట్లుందంటే పాడాక నాకు ఇట్లా చూసేవాడికి ఎట్లుందో ఏమో. అమ్మా ఎవరమ్మా? నీ అక్క ఈ బుద్ధి ఇక్కడ మనుకొని వస్తాను నేను ముఖం ఆడగొట్టింది దీనికి. ఎవరు పని నాకన్నా వేస్ట్ అన్నట్టు అయ్యా బుక్కలా ఎట్లెచ్చుకుంటా పని లేదు పప్పా. అయినా నీ ఎందుకు చూస్తా ఉంటే ఎలా ఉండదు తెలిసిన అందమైన చందమామ ఈ అందమంతా మోచబోది
ఏంటి పోతుంది పాప మాటల్లో వచ్చుంటే ఏమి నీ పేరేమి భక్తలా మా దింగా తమ్మునే ఎవరిని 20 బాబు ఉండండి అయ్యమ్మ తమ్ముడు ఎవరేమేమ్మ నిజంగా అయ్యమ్మ అన్నది ఎక్కసాన్యమా ఏంది ఎక్కసాన్యమా ఏంది ఏందనుకో డబ్బులు ఏందనుకున్నాం ఇదే అప్పయ్య ఏమిటి అందాముంది అవునే చందాముంది తెల్లని మనసుంది ఏమిటి కావాలి కోరుకో కావాలి కోరుకో ఏమిటి కావాలి కోరుకో అందమైన చిన్నవాడి నీవు అందరని చందమామని నీవు కథ ఉంటే కలవేరు నీతో ఉంటే కలవేరు కొలుగులు పల్లకులు ఏమిటి కావాలి కోరుకో ఏమి నాట్యము ఏ డాన్స్ పప్ప ఇలా పాటలు పాడి డ్యాన్స్ చేస్తా ఉంటే నా మనసు దోచుకున్న సుందరవి నువ్వా ఏలే. ముగ్గురుమప్పునా అరే
బాబు మాటలది పాటలది ఏమున్నది ఆ, అయినా నీ పేరేమి నా పేరా నీ పేరే నా పేరు దాన్ని అదెక్క నేను అడిగింది పేరు మాత్రమే అదెక్క అయ్యి ఆడినవుగా సంక్రాంతి చేస్తుంది బాబీ పొద్దు అదెక్క జాత తెలదేమో అప్పయ్య సత్యం మా మామ ఉన్నాడు అడుగుతాం ఎవరుగా ఉన్నాళ్ళే అది అడుగుకనుకోమ్మా రే గుమసుందరం రవిగా రౌనికా చెప్పరా నీ 8 అట్లనా సాడు చెప్పేద్దునా చెప్పు మామ యాసేనప్ప ఒకసారే కదా కుమ్ముడే కుమ్ముడు మామ క్షీణాను మామ అనేది నన్ను మామ దర్శనమే మామ చెప్పేద్దునా చెప్పేద్దునా చెప్పే ఫోన్ చూసిపోతావు ఇంకో చెప్పేద్దునా పేరు చెప్పమంటే చెప్పేద్దునా చూసుకోగలరా ఇప్పుడు ఏమన్నా చెప్పేద్దునా చెప్పించుకుని వస్తే ఏమన్నా బాబు కను వేళ తెలిపిగా మన వేళ వల్ల పుసరేనా కను మా అన్నకి నీ పాట భలే బాగా నచ్చింది కాబట్టి నీ పేరేమంటివి? నా పేరా యా ఊరిది? గొల్లపల్లి మూలపల్లి మూలపల్లి చెప్పరు నీ సంగట్లో నా సాడు నీ దయాదుకు నా సాడు నీ ఇరిగిడికి నా సాడు నీ పొరిగిడికి నా సాడు పండుగ పాలదాకు నా సాడు నిన్నే మా బావనట్టు తిట్టద్దు ఓ నీ పెద్దలకు నా సాడు నీ చిన్న పెద్దలకు నా సాడు నీ దయాదుకు నా సాడు నీ ఉనుగులకు నా సాడు నీ ఇంటి మీద పల్లెకు నా సాడు మామగారు నాకు మొగులు కాదు ఆడవద్దులే. మా మామగారు నీకు మొగుళ్ళా? మా దాంట్లో చెల్లిండ్లు కాదు. ఏం వర్ష స్వామి నీ వర్ష లాస్ట్ అయిందా బాబా? ఏం మామా నేను అడిగింది నీ పేరు మే? నా పేరా నా పేరా నీ పేరే? నా పేరు పూలని చెప్పేస్తావు యువతది అక్కడ ఎంత కేసినా వస్తున్నది పెట్టుకుంటా అవి వెరైటీ మోడల్ నా మాదిరి బాబు నా పేరు అడుగుతున్నావు కదా యా ఊరు ఇది గొడ్డుపల్లి ఏం పల్లి గొల్లపల్లి బాబు
ఈ ఊర్లో చిన్నలు పెద్దలంతా కలిసి అల్లారు ముద్దుగా నా పేరు తూమ్ సుందారి ఏమి సుందరి అది కుమ్ముడు నీ పని అట్లా నాసాడు నీ సంగట్లో నాసాడు నీ పండు మీద పాదాం నాసాడు నీ ఒట్టిగాలకు బట్ట చుట్ట నీ ఎత్తుకో మీ సాగరంలో బండేగా నీ రెండు గాలు పళ్ళ వెనక ఇప్పుడు నా సాడు నాన్న మత కూడా లేకపోతే అది దిక్కేకి ఇడినేకి అది ఇదంటే పనిపెట్టి జిమ్మేస్తా నీ ఐదు మీద ఉంటాను నా సార్ నా కొడుక పెట్టి జిమ్మేస్తావా అదే ట్యాప్ చెప్పేట్లా నీ తలకాయ నా సాడు మే ఎవరినైనా తిట్టు నా మతాలు తిట్టద్దు ఏమి ఆ పాప అంటే నాకు మళ్ళీ నీ మతాలు అయితే నీ మధ్యలో పెట్టుకోరా నా కొడుక నాకెవరు నీ ఐదు మీద నా సాడు నువ్వు చెయ్యాలా మా మామ చెప్పేద్దు కొట్లా చేస్తా నిజమే తప్పా ఏం బాబు నీ కాళ్ళని పద్దన తుత్త కట్టేస్తా ఎవరికి నీకే ఎంత అయితే అంత కారణే వాళ్ళ పిల్ల ఆకుని మాకుని పనిచేస్తాము బాబు తలారి అయినా కూడా నా పేరు అడుగుతున్నావు కదా తెలుసు బాబు నువ్వు పట్టుకొని నేను పట్టుకుంటా ఏంది ట్రాన్స్ఫార్మ్ పరుగు తీసుకున్న 16 రేట్లు వేస్తా నీ మగాన నువ్వైతే పట్టుకోవచ్చునా అది ఇచ్చింది అయిపోతే ముందుగా సందువేలకే చెప్పిట్టావు వాళ్ళని వస్తుంది ఎలకాలంజా ఇవ్వద్దండి ముందుగా చెప్పిట్టావు ఇది లంచ్ అని నేను చెప్తున్నా చెప్పింటావు నువ్వు నీ నోట్లో నా సాడు చెప్తున్నా చక్ర ఇది లంచ్ అని నా పేరే నా పేరే తొలి అంటారు నా చూపు అంతా చిన్నోళ్ళ పైన చిన్నాల పైన అప్పుడు మా పెద్దన్న అప్పుడు మీ పెద్ద అయితే ఆ పాప వెనకాల వాళ్ళ అమ్మ నీకు నా చూపు అంతా పనులేని ముసలి మీదే ముసలి పైన ముసలి అయితే ఇంత మందిలో బ్యామ్ పెడితే మళ్ళీ ఏమైపోవాలి నాకు ముసలి కదా చూస్తే ఒక రోగం వస్తుంది ఏం రాగం వస్తుంది ఒక రోగం దాని కిందికి దింపేది మీరు జనాలు భయపడతారా పనులు లేని ముసలి రమ్మని అయితే దాన్ని ముసుకేసుకున్నా తప్ప ఇప్పుడు పనులు ఉండవు కదా మళ్ళీ నా మొగుడు తెచ్చుకుని ఉంటాడు ఇంట్లో కొరికినా కూడా తెలియకుండా ఇదేదో మంచి పని అండి దీనికి నేను ఇంటి మీద ఎట్ల బాట తెలిసిన ఎట్లా పట్టవా పొగలంతా ఇట్లున్నాయి కూడా ఇంటికి మీటప్పుడు నేను ఎట్ల బాట తెలిసిన మళ్ళీ పూల పెట్టుకొని మళ్ళీ పూలు పెట్టుకొని మళ్ళీ తల్లికి దుడ్డి సంపద మన తల్లి తిన్నాడు
పెట్టుకొని ఆ మదనపల్లి పోతే ఆ పిల్లడు కదా గుర్తికేస్తాడు దొరికితే చూడరా రారా ఒక కొల్ల కూడా లేదు. ఒకసారి వచ్చినట్టు వాళ్ళు ఇడికే రకం కాదు, 10 మంది దోసిన వాళ్ళ లోపలికి. మామా ఆ? అప్పుడు ఇంకా కొత్త చీర కట్టుకొని బాబా, ఆ కొత్త తోటకు నిలబోతే ఆ కొత్త కోట చిన్నాడు ఉండలేదు బాబా అశోక అశోక ముందర దిగినంటి బా ఫినిష్. ఏం మామ అయినా మరి మాటల మర్చుంటే నీ పల్లి పట్టణమేమి? మా పల్లి బాబు మా పుట్టిన వచ్చి కందుకు దగ్గర అగ్రహారం మా పుట్టిన వచ్చి కందుకు దగ్గర అగ్రహారం అగ్రహారమా? మా అత్తగారి వచ్చి తుమ్మరపట్టు దగ్గర పండమిదపల్లి. వాళ్ళు సక్రంగా చాకేరుకుంటే నువ్వు ఇంకేడుకోనే ఇప్పుడు నా ముగ్గురు చలికాలం అని ఫ్రిడ్జ్ లో పెట్టే వచ్చేసిన చెప్పండి. ఎంత అంతే కానీ మరి నీ పల్లి పట్టణం చెప్పు. గుర్తి గుత్తి ఏంది గుత్తి పగిలిపోతుంది గుత్తి. ఎక్కడికి వచ్చింది నీ గుత్తి? మాది గుత్తి. పోలీస్ సంగట్లో నాసాడు నీ మీసాలు నాసాడు సందవేళ ఒక డబ్బు అయిపోయినాడు కాటికి ఏలే నా జబ్బు పెట్టి నీ మీసాలు నాసాడు వినే ఏమి పొయ్యిలో కట్టి పెడతాను పంట పెట్టి జిమ్మేస్తా నేను ముండప్ప. ఆయన బామ్మకి సంతోషం ఉంది. ఆయన మాట చేస్తా ఉంటే చింపేను ఎవరిని ఏం మా పాత బట్ట అట్లా ఊరికి అరకాలని మనం మాట్లాడి యా గుత్తి మీది మాదా కింద పొగిలిసారు కింద గుత్తి అదాడు మామ ఊగులాడు గుండె కింద ఉన్నదా? అదక్క ఆయమ్మ ఇబ్బంది పడుతుంది నీకు ఏది ఒకటే అదక్క రాడది బొగ్గ కింద గుత్తి
ఏరమ్మా బాబా ఏరమ్మా ఏరమ్మా నీకు ఒకసారి నట్లుంది ఏమో పాపా మందుసానే అది లోపల పోయి ఎవరితో పొద్దున్న పట్టుకొచ్చి మన సార్దాం నీ ఎక్కడి తిట్టు పర్వాలేదు గిని ఏ పళ్ళు వరకు పుట్టింది మీరిద్దరు ఆ కలర్ వెళ్ళి కదా బాబా నాకు ఒక డౌట్ నీ కలర్ వేరే ఆ కలర్ వేరే అవి మా అమ్మ విషయం పొద్దు పుట్టినేమో పొలం నా పొద్దు నువ్వు పుట్టిండేదే లేదు నేను అమ్మాస నా పొద్దు మబ్బులో బాగా పోతుంది పాపని ఆయన పొలం పొద్దు పుట్టి ఏమి కలర్ ఉంది స్వామి బాగా ఆ మహాతల్లి ఎట్టగండి ముట్టుకోట్లు సంకల ఆయనేనా బాబు తలారి బాబు తలారి ఎంతైనా కదా రెడ్డి వారి భార్య కదలేనా కదా అలానే దండాలు ఏం చేద్దామా చెయ్యి అమ్మా దండమ్మ అయిపోయిలే ఊరికి నీ సన్నుల్లో పెట్టుకుంటుందిమే కన్నుల్లో మాకు సుందరగిరి పట్టణంలోనైనా మేము అట్లే కాదు ఇంకా చెట్టు కాక ఉంటుందా నువ్వు ఒకసారి ఎల్లప్ప మామ దగ్గరికి దుద్దిచ్చేస్తే ఆయమనే మళ్ళీ వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్న కూర్చో రెండు అయిపోతారు మూట కట్టుకొని వెళ్ళిపోతావా
గొప్పదంతా ఇమ్మంగా ప్రారంభం ఉంది అది బిడ్డ నోట్లోకి వచ్చేసేం చేయాలి కాదమ్మే ఆయమ్మ అసలే లైలాంటి మనిషే లైలాండ్ మనిషా లేని మనిషి అదట్లా లైలాండ్ మనిషి అబ్బా ఏం బా ఎంతనగా నీ దాంట్లో ఆడబెట్టు కదా కానివి చేయి మీ పాపము తలారి మనం చూసుకుని వెళ్దా ఎప్పుడు చదువుతానే బాగా పెడతాను కూడా నీ అక్క కాదురా మేము సరైన సంసారేనా నీ మాత్రం లంజా కొత్త భర్త నీ పెట్టుకున్నా సార్ లేకపోతే సంసారం ఎట్లా బాగుంటుందా దీన్ని ఉన్నాడుకో వాళ్ళ ఇంటి కట్టిలే ఇప్పుడు నెమ్మిలి కట్ట వేయకూడదని నీకు మర్యాద చెప్తాను శ్రీశైలానికి పిలిచిపోయినాడు అనుకో బ్రాంకెట్లో 3 దఫాలు ముంచుతాడు ఎవరిని ఏమి? నాకు ఒకసారి ముంచి నువ్వు ఎప్పుడు నా సార్లు ఎత్తినట్టున్నావు తలకాయ అదైతే ఉన్నాయి తలారి అయినా కూడా మేము కాలం చేయాలంటే తెర కట్టించేదానికి 2 కులాలు కావాలా నాకు కొంచెం నోటిపించప్పా అది మా పాప నువ్వు లోపల ఒక చేసుకొని వచ్చాయి సరే. కట్టించేస్తాం వానికి మెట్లు పట్టింది 1000 రూపాయలు ఒప్పందం చేసినా 1000 రూపాయలు ఎక్కడ పోతాడవా ఎక్కడ వరా ఎక్కడ పోతే ఏం తిని బతుతాడా ఏయ్, ఈ కొల్లపల్లి పెద్ద కాంట్రాక్టర్ ఏం డాక్టరా సోనాలికి ట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టరా కాంటాక్టరా ఏ పని చేస్తావా సైడ్ కార్డు ఎత్తే కట్టినాక బాత్రూమ్లు కడిగే కట్టాక నేనే కాంట్రాక్టర్ బాత్రూమ్ రండి బట్ట పట్టుకొని చూసుకుంటానేమ్మా బాబు బిడ్డకి ఎలా కిషన్ నీళ్ళు ఎత్తుకొని చాలా బాధపడతా ఉంది ముట్టికి పడతా రారా నువ్వేమైనా పెరిగింది బట్ట పాట తీసుకున్నట్టు అన్న పొద్దు కొట్టున్నా పట్టమంట మళ్ళీ నువ్వేగా చెప్పింది పెరిగింది ఏమన్నది బిడ్డ కింద నీ బిడ్డకు నా సాడు నా బంగారు కొండ అమ్మ ఏయ్, అమ్మ చిన్ని దొంగ చిన్నగా నాన్న ఏయ్, అమ్మ చిన్ని దొంగ నా బంగారు కొండ అది. యారుంటి అమ్మ గొల్లిపల్లిలా ఉంటివా నా కొడుక గొల్లిపల్లి కాదు నా కొడుక గొల్లపల్లి బైబల్లా ఉంటివా సొనికెండి క్రాసులా ఉంటివా బోయపల్లికి ఏం పనిరా బైబిల్ బోయపల్లి కదా సరే దీనికి ఎప్పుడైనా చూసి జీడివాకల పల్లె ఉంటివా అదా మనం వచ్చేది అసలు భక్తలారి ఒరే నాగసారి కోట్లా ఉంటివా కొండపైన ఉందిలే నీ సాగు నోట్ నా సాగు బిర్యానీ వంపులు తిరుగుతాడు వంపులు దినామితో నీ పాట నీ మగం మోసి పెట్టుకుంటే రాగమా నాకు ముట్టనస్తాను పేరుకి ఎలా పడుకుంటాంటవే ఇప్పుడు ಎಲ್ಲರೂ పగల పెట్టుకుంటాను బట్టి నోరు నన్ను అట్లనే వాళ్ళు ఉన్నారు నీ సాంప్రదాయం నా సాడు నీ తలాకి మా వాళ్ళ దగ్గర పెట్టి చేస్తా రమ్మని పోయి క్యూలో పెట్టుకోవద్దంటే అప్పుడు అడుగు బైపాస్ రోడ్డు పెద్ద పెద్ద లారీలు పోతా సైకిల్ ఎంత అని 10 వీల్ లారీ పోతే వస్తానే అన్న ఏమిటంటే వద్దులే పిల్ల కూర్చో బావా ఆ బాబా అట్లా రాలే కూర్చో మా బావ లేచేసినాడు అప్పుడే భక్తలారి ఒరే ఆ కన్నులు చూడు సన్నులు చూడు కన్నులు కాదు నీ ఎంగినట్టు నా సాడు కన్నులు కన్నులు బుల్లి అడకలండి ఉండప్ప ఆ బొగ్గిలు చూడు మా వాడు చూసుకోవాడు వచ్చేదని పెట్టకుండా ఎవడు మీ ఓడు ఎవరైనా నీ ఓడు పుట్టకాయలు ఆపం చేసి మొన్న ఒట్టికల్లే నువ్వు అనుకోని అట్లా పోతావు పిల్లలు బంగారు అట్లా పెద్ద పంచాయతీ చేయిద్దాం అమ్ముతాడు కూర్చోండి అవి చెవుల్లో పట్టేది ముక్కుల్లో పట్టేది ముక్కుల్లో పత్తి పెట్టిందా పెట్టుకోండి ఒకటన్నా పెట్టావా కాదురా ముక్కులో పత్తి పెట్టరు మొన్న మా చిన్నప్ప పెద్ద మా అన్న చచ్చిపోయినప్పుడు కూడా పెట్టింది ఏంది ముక్కుల్లో పత్తి మేము తెచ్చిన పొద్దు మేము జెండా ఎత్తిందా మేము జెండా ఎత్తిలా ఒక బిడ్డకు జన్మని ఇచ్చింది అంతే డెలివరీ అయిందా అంతే పాపను ఎత్తుకో భక్త మహాశ్రయులు జ్ఞాపకండి భక్తురాలు చిన్నమ్మ తల్లి జన్మించిన శుభ సందర్భమున కొండమ్మ పసుపు కుంకుమ ఇచ్చి
తొట్లు 3 సార్లు ఊపిపోయిన ఏ అనారోగ్యాలను తొలగిపోవును. ప్రతి ఒక్కరు వచ్చి కొండము పసుపు ఇచ్చి తొట్లు 3 సార్లు ఊపాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. అందరూ ఊపచ్చు, ఎవరు ఊపినా తప్పలేదు. జై సముద్రమానమన గోవిందో. నేనెందుకు చెప్పినప్పుడు నీ బిడ్డ నిద్రపోతున్నది నువ్వు నాకు దేవుడు పాట పాడమ్మా. భక్త మహాశ్రేయుడు విజ్ఞాప్తండి. భక్తురాలు చిన్నమ్మ తల్లి జన్మించిన శుభ సందర్భములు స్వర్గస్థులైనటువంటి మన యొక్క స్వర్గస్థులైనటువంటి మన యొక్క చిన్నప్ప గారి ఆత్మశాంతి కోరుతూ ఇటువంటి శుభ సందర్భమున
వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పగిడించాలనుకుంటే 5 నిమిషాల టైం ఉంటుంది. ఈ టైంను పగిలిస్తే వారి స్వర్గాన్ని వేయటం మంచి శుభ సందర్భం కాబట్టి మా కళాకారుల తరఫున స్వర్గస్థులైనటువంటి మన యొక్క చిన్నప్ప గారి ఆత్మశాంతి కోరుతూ వారిని విధంగా పలుస్తున్నారు. జై సుభద్ర మహారమణ గోవిందో, జై లక్ష్మీ రమణ గోవిందో. మమ్మల్ని విడనాడే పోతివా అదేవిధంగా కాచిపల్లి వాస్తువులు వెల్లపామ గారు స్వర్గస్థులైనటువంటి చిన్నప్ప గారి ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ బాబులు మరవలేకపోతే పలికి 10 మంది సభలు మరి 50 రూపాయలు సమర్పించారండి. వారికి కూడా కదిరి దేవుడు అష్టైశ్వర్యంత భోగభాగ్యం ఇచ్చి కలకాలం చల్లగా కాపాడాలని మరి మరి కోరుకుంటున్నాము. అదేవిధంగా స్వర్గస్థులైనటువంటి చిన్నప్ప గారి ఆత్మశాంతి కోరుతూ తన తమ్ముడైనటువంటి రామయ్య గారు తన అన్న రామయ్య రామప్ప గారు తన అన్నను మరవడానికి మర్చిపోలేక బంధించడంలో ఏమి ఖర్చు పెట్టాము అన్ననికి ఈ రోజు ఖర్చు పెట్టి మర్చిపోతున్న గొప్ప ఉద్దేశం చేత మరి 100 సమర్పించారు. వారికి కూడా కదిరి దేవుడు అష్టైశ్వర్యంతో భోగభాగ్యం ఇచ్చి ఆ రామప్ప గారిని కదిరి దేవుడు సర్వదా రక్షించాలని మరి కోరుకుంటున్నాము. బాగా నిద్రపోలేదు. లక్ష్మీరమణ గోవిందో కూతురా నా చిన్ని కూతురా కూతురా చిన్నమ్మ చిన్నమ్మ నీవో గెలిచినటయ్యో ప్రాణములు నా గెలిచిన
ఈ జంటి బాధంతో గల్లు గల్లున ఈ తల్లి చెట్టుకు చెడవ సభమాత్య Thank you.